ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఆ బండిని ఆపి చలాన్లు విధించి ఆ చలాన్లు వసూలు చేసేటువంటి పరిణామం చేయడం కామన్. కానీ దానికి చాలామంది వాహనదారులు కానిస్టేబుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులను కానీ రిక్వెస్ట్ చేసుకొని చలాన్లకు సంబంధించి లేకుంటే వారికి ఏదైతే నిబంధనను ఉల్లంఘించారో మరొకసారి అలాంటి నిబంధన ఉల్లంఘించమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చలానా వేశారనేటువంటి కోపంతో ఇప్పుడు తాజాగా విచక్షణ కోల్పోయి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దాడి చేసినటువంటి ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట చౌరస్తాలో జరిగింది. ఇది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 26వ తేదీన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట చౌరస్తా దగ్గర విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు పైన ద్విచక్ర వాహనదారుడు భరత్ రాయితో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేయడం పట్ల అసహనం చెందినటువంటి భరత్ ద్విచక్ర వాహనం అక్కడే వదిలేసి వెళ్ళి 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కానిస్టేబుల్ పైన రాయితో దాడి చేసి పోలీసుల ట్యాబ్ను ధ్వంసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లుగా కూడా సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ రాయితో కొట్టడంతో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్కు తీవ్ర గాయమైంది. గాయం నుంచి పూర్తిగా అక్కడ గాయమైనటువంటి ప్రాంతం నుంచి రక్తం కూడా ధారాళంగా రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు పైన ఆ యొక్క రక్తం పడినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపించాయి. అక్కడ చాలామంది అక్కడ స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిణామం చూసి దెబ్బ తగిలిన వెంటనే కానిస్టేబుల్ కుప్పకూలి రోడ్డు పైన పడిపోయాడు.